ఈ వీడియో చూసైతే మీరు ఒక చెక్ లిస్ట్ లాగా మీరు అవన్నీ పెట్టుకున్నారో లేదో ఒకసారి రీచెక్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో మాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డాక్యుమెంట్స్ అండ్ ఎసెన్షియల్స్లో మనకి పాస్పోర్టు, వీసా మీరు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్ పాసెస్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, అది కూడా మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అండ్ ఆల్సో ఒక 200 to 300 క్యాష్ కూడా సేఫ్ సైడ్ అయితే క్యారీ చేయండి. అండ్ ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాపీస్ విత్ బోత్ డిజిటల్ అండ్ ప్రింటెడ్ ఫామ్లో మీతో అయితే క్యారీ చేసుకోండి. అండ్ క్లోతింగ్ అనేది లేయరింగ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ వచ్చి ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్, అది కూడా ఒక్కటి సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 to 3 లాంగ్ స్లీవ్ టాప్స్, షార్ట్ స్లీవ్ టాప్స్, స్వెటర్స్, ఫ్లీస్, ప్యాంట్స్, జీన్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు ఇనీషియల్ పర్పస్ తెచ్చుకుంటే చాలు. అండ్ మీరు ఆల్రెడీ ఇంట్లో ఉన్నవి తెచ్చుకోండి, కొత్తగా అయితే షాపింగ్ చేయక్కర్లేదు. బికాజ్ ఇండియాకి ఇక్కడికి ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంటాయి. అండ్ కంఫర్టబుల్ వాకింగ్ షూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, బికాజ్ మీరు ఇక్కడ చాలా ఎక్కువ నడుస్తూ ఉంటారన్నమాట. అది కూడా ఇనీషియల్ పర్పస్ 1 or 2 pairs అయిపోతాయి, బికాజ్ ఇక్కడే మనకి రకరకాల షూస్ అయితే దొరుకుతాయి. అండ్ సాక్స్ ఇండియాతో కంపేర్ చేస్తే నాకు ఇక్కడే బెటర్ అనిపించింది, బట్ ఇనీషియల్ పర్పస్ కావాలి కాబట్టి తెచ్చుకోండి. అండ్ ఇన్నర్ వేర్ కూడా లైట్ వెయిట్ స్లీప్ వేర్ కూడా క్యారీ చేయండి. టాయిలెటరీస్కి వస్తే మీకు ఒక ట్రావెల్ సైజ్ టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్, అండ్ మీరు పర్టికులర్గా ఇదే టూత్ పేస్ట్ వాడతాను, ఇదే సోప్ వాడతాను, ఇదే షాంపూ వాడతాను అంటే మాత్రమే ఇండియా నుంచి క్యారీ చేయండి, లేదంటే ఇక్కడే తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా ఇండియా నుంచి తెచ్చుకున్నా అది ఇనీషియల్ పర్పస్ ఉండేలా అయితే సరిపోతాయి. అండ్ పర్సనల్ మెడిసిన్స్ వచ్చి మీరు లాంగ్ టర్మ్ మెడికేషన్లో ఉంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మస్ట్ అన్నమాట. అండ్ పెయిన్ కిల్లర్స్, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ కావాలంటే ఇండియా నుంచి క్యారీ చేయొచ్చు. లిప్ బామ్, సన్ స్క్రీమ్ ఇవన్నీ కూడా కావాలంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఫోను ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పవర్ బ్యాంక్ అన్నమాట. చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫోటో ఎంతూజియాస్టిక్స్ పీపుల్ ఉంటారో వాళ్ళైతే హార్డ్ డిస్క్ కూడా క్యారీ చేయండి. అండ్ ఒక డే ట్రావెల్ చేయడానికి ఏమన్నా బ్యాగ్ కావాలంటే తీసుకోండి. ఎవరికైనా ట్రావెల్ అంబ్రెల్లా కావాలని ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు, అది కూడా చాలా మంచి బ్రాండ్, స్ట్రాంగ్గా ఉండాలి, బికాజ్ ఐర్లాండ్ వెదర్కి అయితే ఎగిరిపోతూ ఉంటాయన్నమాట. సన్ గ్లాస్ అవి కూడా మీకు ఇనీషియల్ పర్పస్కే నేనైతే చెప్తూ ఉంటాను. అండ్ మీరైతే స్పేస్ సేవ్ చేయాలంటే మీ క్లోత్స్ అనేవి ఎలా ప్యాక్ చేసుకోవాలి అవన్నీ కూడా నాకు కుదిరితే నేనైతే లైవ్లో వీడియో తీసి అయితే మీకు చూపిస్తామట. అండ్ అనవసరంగా బల్కీ ఐటమ్స్ అయితే ఇండియా నుంచి క్యారీ చేయొద్దు, స్పేస్ ఉంది కదా అని చెప్పి. కావాలంటే ఆ స్పేస్లో మీరు హోమ్ మేడ్ ఫుడ్ అయితే క్యారీ చేయొచ్చు, లైక్ హోమ్ మేడ్ మసాలాస్, లేదంటే మమ్మీ చేసిన స్నాక్స్ అవి ఇవి ఉంటాయి కదా. అంతేగాని మీరు స్పేస్ ఉంది కదా అని చెప్పి భయంకరమైన బల్కీ హెవీ కోట్స్ అవి క్యారీ చేసి ఆ స్పేస్ అయితే వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇండియాలో దొరికే ప్రతిదీ ఐర్లాండ్లో మనకి అవైలబుల్ ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆ ఎంతూజియాజంతో యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నిటితో మీరు అవసరం లేని కూడా టెన్షన్లో అన్నీ ప్యాక్ చేసి అవి కావాలి ఇవి కావాలని చెప్పి పట్టుకుపోవాలని చూస్తారు. బట్ మనకైతే ఇండియాలో దొరికే ప్రతిదీ ఐర్లాండ్లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఇనీషియల్ పర్పస్లో మీరు ఇండియా నుంచి తెచ్చుకుంటే మీకు వెంటనే షాపింగ్ చేయరు కాబట్టి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు వచ్చిన తర్వాత ప్రతిదీ యూరోస్ టు రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో బాబోయ్ అంత ఇంత అని మీకైతే ఒక్క మినిమం 2 to 3 months అయితే షాకింగ్గా ఉంటుంది ఈ ప్రైస్ కంపారిజన్. ఈవెన్ నాట్ 2 to 3 months, చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ రూపీస్ అండ్ యూరోస్ అనేవి కన్వర్జన్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు స్పేస్ ఉంది అనుకుంటే మీకు మస్ట్ అయినవి కొంచెం ఎక్కువ అమౌంట్లో క్యారీ చేసుకోండి. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ ఎయిర్లైన్తో అయితే మీ టికెట్ అనేది బుక్ చేసుకున్నారో ఆ ఎయిర్లైన్ రిలేటెడ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్ట్ అనేది మీ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఉంటుంది. ఆ లిస్ట్ అనేది మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకొని లేదంటే ఫోన్లో సేవ్ చేసుకొని ఏమేమి ఐటమ్స్ అయితే క్యారీ చేయకూడదో అవి అస్సలు తెచ్చుకోవద్దు. సో వాళ్ళు ఏం చేస్తారులే, పట్టుకోరులే అనే ధైర్యంతో అయితే కొంతమంది ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ కూడా క్యారీ చేస్తారు. సో ఆ రిస్క్ అయితే చేయొద్దు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కాబట్టి మీకు వీసా రెస్ట్రిక్షన్లో రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీకు ఇండియాలో పట్టుకోకపోయినా మీకు దారిలో మీరు ఏ కంట్రీ త్రూ వస్తున్నారో ఆ కంట్రీలో సెక్యూరిటీ చెక్లో ఆర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్లో ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారన్నమాట. సో రిస్క్ చేయకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్ అయితే అవాయిడ్ చేయండి. సో నేను చెప్పిన ఈ లిస్ట్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని నాకు టైం ఉన్నప్పుడు అయితే 1 by 1 ఎలాబొరేట్ చేస్తాను. ఇన్ ద మీన్ టైం మీరు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసి జాన్ ఇంటేక్కి చాలామంది అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు రావడం. బికాజ్ వీళ్ళు ఎందుకు త్వరగా వస్తున్నారు అంటే,
ఒక హాఫ్ మంత్ 1 మంత్ ముందు వెళ్ళిపోతే ఇక్కడ ఐర్లాండ్ వెదర్కి అడాప్ట్ అవ్వాలి కదా. ఇవన్నీ రీజన్స్తో చాలామంది చాలా త్వరగానే ఐర్లాండ్ ఈవెన్ దో వాళ్ళది జాయినింగ్ టేక్ అయినా జాన్ ఫస్ట్ వీక్ నుంచే అయితే రావడం స్టార్ట్ చేస్తామంట. సో బిఫోర్ కమింగ్ జస్ట్ చెక్ దిస్ ఆల్ ద చెక్ లిస్ట్ విచ్ ఐ గివ్. అండ్ ఆల్సో ఐర్లాండ్లో దొరికేవి అండ్ ఇండియాలో దొరికేవి ప్రైస్ కంపారిజన్లో ఏది ఎక్కడ బెస్ట్ అని కూడా నేను త్వరలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ కౌంట్ వస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్. సో ఎవరికైనా ఒక హెల్ప్ఫుల్ వీడియో చేస్తే వాళ్ళకి హెల్ప్ అయితే ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేశారు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.